నర్సింగ్రావు ఇప్పటికే యథాలాపంగా 16వ తేదీన అన్న విషయాన్ని ఆయన మీడియా ముఖంగా చెప్పారు, ఎక్స్ లో క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ఏంటి? ఇప్పుడు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు, వివరణ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలేమో ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. తాను యథాలాపంగా అన్నాను, అన్నదానికి క్షమాపణ చెప్పాను, మీడియా ముందు క్షమాపణ చెప్పాను. అయినప్పటికీ మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది కాబట్టి గౌరవంగా తాను విచారణకు హాజరయ్యాను కమిషన్ ముందు అనేటువంటి మాటను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్వయంగా కేటీఆర్ చెప్పారు. ఇటు మహిళా నేతలు చెప్తా ఉన్నారు. ఇటు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలేమో ఒక బహిరంగ సమావేశంలో వందల మంది వేల మంది ఉన్నటువంటి సమావేశంలో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడి బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి మాట్లాడి ఏదో ట్విట్టర్లో క్షమాపణ చెప్పారు, ఏదో మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పారే తప్ప ఎక్కడ కూడా మహిళలకి బహిరంగ క్షమాపణ చెప్పలేదు. సో అలాంటి ఎక్కడైతే బహిరంగ సభలో బహిరంగ సమావేశంలో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారో అలాంటి సభా సమావేశం చెప్పాలి. దాంతో పాటుగా బస్సు ప్రయాణం పైన బస్సు ఉచిత మహిళా బస్సు ప్రయాణం పైన కమెంట్ చేసి వ్యంగ్యంగా విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి వారిని కించపరిచే కాబట్టి సో ఖచ్చితంగా బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి మహిళలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సో అప్పటి వరకు కూడా తాము కేటీఆర్ను వెంటాడతాము, కేటీఆర్ను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అడ్డుకుంటాము, నిరసనలు తెలియజేస్తాము అనేటువంటి హెచ్చరికల్ని కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు చేస్తూ ఉన్నారు. అంటే వీరు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే బహిరంగ వేదికల్లో బహిరంగ సభలపైన బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటుగా మహిళలు ప్రయాణించేటువంటి బస్సులు ఎక్కి కేటీఆర్ ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళలకి క్షమాపణ చెప్పాలి, తప్పయింది అనేటువంటి మాటను చెప్పినప్పుడు మాత్రమే తాము దాన్ని యాక్సెప్ట్ చేస్తామనేటువంటి డిమాండ్ని మాటని మహిళా కాంగ్రెస్ నేతలు చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు కొంత ఉద్రిక్తతలకు దారి తీస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ మహిళా నేతలు కాంగ్రెస్ మహిళా నేతలపైన తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళా కమిషన్కు కేటీఆర్ వచ్చినప్పుడు రావాల్సినటువంటి అవసరం ఏముంది? మహిళా కాంగ్రెస్ నేతలు ఇది దాడులు చేయడానికి క్షమాపణలు చెప్పిన తర్వాత రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ విధంగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటి ఆగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కేటీఆర్ ఇప్పటికే క్షమాపణ చెప్పారు కాబట్టి ఇంకా అంతకు మించి చేసేది కూడా ఏమీ లేదు. మహిళా కాంగ్రెస్ నేతలు కావాల్సుకునే ఇక్కడ ఒక న్యూ సెన్స్ను క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి మాటల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఒకసారి కెమెరామెన్ మధు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. మహిళా కాంగ్రెస్ నేతలు కేటీఆర్ బయటకు వస్తే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ రోడ్డు పైన బైఠాయించే వాళ్ళు నిరసనలు తెలుపుతూ ఉంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకి కాంగ్రెస్ మహిళా నేతల్ని తరలిస్తున్నటువంటి అక్కడ కారు ఎక్కించినటువంటి మహిళా నేతలు కారు దిగి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన బలవంతంగా ఎక్కిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ మహిళా నేతలు ప్రతిఘటిస్తూ ఉన్నారు. బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు అనేటువంటి మాట ఒక నేత నోట ఏ విధంగా వస్తుంది అనేటువంటి విమర్శలను అయితే వారు తీవ్రంగా చేస్తూ ఉన్నారు. వారిని బలవంతంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ న్యూస్ జరగకుండా ఇప్పటికే చాలా ఒక హై టెన్షన్ వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో కేటీఆర్ వచ్చేలోపు ఇక్కడ వాతావరణాన్ని చల్లబరిచే విధంగా మహిళా కాంగ్రెస్ నేతల్ని ఇక్కడ నుంచి పంపించాలనేటువంటి ఆలోచనతో వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మహిళా కాంగ్రెస్ నేతలు ససేమిరా అంటున్నటువంటి నేపథ్యంలో వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళల్ని అరెస్ట్ చేసి తరలిస్తుండగా మరికొంతమంది కాంగ్రెస్ మహిళా నేతలు ఆ వాహనం వెళ్లకుండా అడ్డుకొని నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మహిళా కమిషన్ ముందైతే ఇంకా ఉద్రిక్త వాతావరణమే ఏర్పడింది. ఇక్కడ చూడొచ్చు మహిళా కాంగ్రెస్ నేతలకి పోలీసులకి మధ్యన తోపులాట జరుగుతూ ఉంది. ఒక ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది. రోడ్డు పైన మహిళా కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలుపుతా ఉన్నారు. వీరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. రోడ్ పార్టీ మహిళలు వచ్చారు, ఇక్కడ వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లోపలికి వెళ్లకుండా పోలీసులకి మహిళా కాంగ్రెస్ నేతలకి మధ్యన ఒక ఘర్షణ వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతుంది. వాగ్వాదం జరుగుతూ ఉంది. తాము కేటీఆర్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని చెప్పి మహిళా కాంగ్రెస్ నేతలు భీష్మించు కూర్చున్నారు. అంతేకాకుండా అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతల్ని లోపలికి ఏ విధంగా అలౌడ్ చేశారని చెప్పి వాళ్ళని
ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీంతో పోలీసులకి ఇక్కడ నుంచి మహిళా నేతల్ని, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా నేతల్ని ఇక్కడ నుంచి తరలించడము చాలా కష్టతరంగా మారింది, చాలా ఇబ్బందికరంగా మారింది. ఇరువురికి సర్ది చెప్పలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోలీసులు. సో ఇద్దరిని అరెస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మొత్తానికి ఇరు పార్టీల మహిళా నేతల ఆందోళనలు, నిరసనలతో ఇక్కడ ఇంకా ఉద్రిక్తత అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ మనం మహిళా కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలని, అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలని చూస్తాము. ఇంకా అదేవిధంగా గేటు లోపల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల ఆందోళన కూడా కొనసాగుతుంది. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, నినాదాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇటు గేటు లోపల బీఆర్ఎస్, గేటు బయట కాంగ్రెస్. మొత్తానికి కమిషన్ ముందు కేటీఆర్, మొత్తంగా కమిషన్ భవనం వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కేటీఆర్ మరి కాసేపట్లోనే విచారణ ముగించుకొని కిందికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కిందికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అని చెప్పి ముందైతే సమాచారం ఇచ్చారు. మరి ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో, ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణము ఉన్నటువంటి నేపథ్యంలో మరి కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారా అనేటువంటిది మాత్రము ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సో మరి కాసేపట్లోనే విచారణ ముగించుకొని కేటీఆర్ బయటికి రాబోతా ఉన్నారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మహిళలకి సర్ది చెప్పి బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉద్రిక్తత అయితే కొనసాగుతూ ఉంది.